అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను దానికి అర్థానికి కావాలి. నీతో సాధ్యం చేయాలి. ఏముంది? నేను రాక్షసంశ ఇవా బ్రహ్మదేవుని అపూర్వ సృష్టి. మన ఈ లోకం అంతరిస్తుందా? ఒకవేళ నేను అసలు సంజాతని ఈ విలోమానులో మన గోళ మనకే మనసులు కలిస్తున్నారు. ఎవరు విడదీయలేదు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు మన కలయిక అనివార్యం. అందుకే నీవు సాహసికుడు. ఈ సాహసానికి ఈ సౌందర్యం కూడా మొదట తిరస్కారము పిదప నమస్కారమా ఏమిరా నీ వాచాలత ఇంతకు మేము నిర్ణయించిన అపరాధమే అపరాధమే కాదు అపచారము మహాపచారం మా వంటి మహర్షి తత్వములకి మహాపమానం మేము మిమ్మల్ని అవమానించడం ఏమిటి? అసలు మీరు ఎవరో కూడా మాకు తెలియదు. తెలియదురా? తెలియదు. మేమెవరమో కాదు మీరెవరో కూడా తెలియదు. కామాంధకారంతో కళ్ళు మూసుకుపోయి పవిత్రమైన తమ ప్రదేశాన్ని
మా నిత్యల తపస్సుకు భంగం కలిగించావు. మీ నిత్య తపస్సుకు మేము భంగం కలిగించాము. ఏమావయ్యం? ఓహో, బ్రహ్మదేవుని అనుకుపుత్రికవు కదా. అయినా సరే బ్రాహ్మణ శాపం అనుభవింపక తప్పదు. స్వామి, మీరు శాపం చేత తప్పిన మేమేం చేశాము? తిరిగి అడుగుతున్నావా? పునీత తపోభవనిక సమీపాన యుగల గీతాలు ప్రేమాలాపన. ఇవి మహర్షులమైన మాకే కాదు, మహిమాన్వితులైన దేవతల పట్ల కూడా చిక్కారం. ఇలా సమాధానం విహారాన్ని ఆహ్వానించి నా వివేకాన్ని పరీక్షించి క్షత్రవ్యం ప్రణామం. పరిచక్రవర్తికే పాతాళవాసం తప్పలేదు. ఇక నీవెంత? నీవు చేసిన మహాపరాధానికి మానవ జన్మం పొందుగాక. విరోధమ, ఈ అహంభావికి తగిన శిక్ష ఇదే. ఇక నీవు దేవకన్యకు సహజమైన సద్గుణమును వదిలి మౌని పీడాకరమైన అగ్రవృత్తిని అవలంబించావు. ఇక నీవు రాక్షస వంశమున జన్మించుగాక. విగ్రహాలు కసవత్తులకు మీరు మా అపచారాన్ని మన్నించి శాపం ఉపసంహరించలేరా స్వామి? శాపం ఉపసంహరించలేరా? తిలోత్తమ, మా శాపం అప్రతిహతం. అయినా సరే నీ భక్తికి మెచ్చి నా శాపాన్ని కొంత సడలింపు చేస్తున్నా. ఇక నీవు రాక్షస కన్యవు అయినా దయాధర్మాలు కలిగి సాత్వికంగా అలరాగలవు. మరి నేను నువ్వు లోపు గాంధర్వమా? నీ తల్లి చేసిన త్యాగాన్ని దృష్టిలో ఉంచుకొని నీ శాపాన్ని తరలించు. నీవు ఉత్తమ వంశంలో జన్మించి తల్లి. స్వామి, మరి నీ సంశయం మాకు అవగతమైంది కన్య. శాపాన్ని పొందిన వారికి కష్టాలు తప్ప. అయినా నీవు దయాధర్మాలు కలిగి సాత్వికంగా అలరాగలవు. శాపాన్ని పొందిన వారికి కష్టాలు తప్పవు. అయినా మీరు పరజన్మలో ప్రేమికులైన వియోగం తప్ప. ఒక అపూర్వ సంఘటన జరిగిన పిదప మీరిరువురు వివాహమై అలరాగలరు. స్వామి. ఇదే